షలోం మెకోరోత్ కార్యక్రమానికి స్వాగతం. నేను రబ్బీ షపీరా. ఇది 5785 సంవత్సరం యొక్క చివరి మెకోరోత్. రోష్ హషానా అని కూడా పిలువబడే సుంఖధ్వని పండుగను జరుపుకుంటున్న మీ అందరికీ నేను షానా టోవా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వరన్ పర్సత్ని చవి మన ముందు ఉంది. ఇది 5718 సంవత్సర చివరి పర్స. ఈ పర్సాలు మోసేతన్ చివరి ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నట్టు మరి ఆయన ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నట్టు అతను సెంటునైవు అధ్యాయం 14 విక్సెన్నన్లు వెలో ఎత్ కెమ్ లెవాత్ కెమ్ అనుకి కొరెత్ ఎత్ హబ్రిత్ హజూట్ వే ఎత్ అలా హజూట్ నేను మీతో మాత్రము కాదు ఇక నీడుమంటూ కుడు నుండి వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుకున్నాను అని అన్నాడు. ఆయన ఆ మాటలు అన్నప్పుడు ఎవరిని సూచిస్తున్నాడు? చూడండి, ఈ నిబంధన వాగ్దానం సీనాయి వద్ద నిలబడిన తరం వారితో నిబంధనలోకి ప్రవేశించే ప్రతి తదుపరి యూదునికి ఒక వాగ్దానం అని పెద్దలు వివరించారు. మంచికో చెడుకో ఈ రోజు మనకు ముఖ్యంగా రోష్ హషానా సమయంలో, మరీ ముఖ్యంగా పాషాత్ నిజావిం సమయంలో ఇజ్రాయెల్ సర్వసమాజము క్లాల్ ఇస్రాయెల్ తో ఒడంబడిక కుదుర్చుకునే అవకాశం ఉంది. మరియు ఇది మనకు చాలా ముఖ్యమైన విషయం. మీరు ఇక్కడ ఒంటరిగా నిలబడి లేరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీరు కాల సమయాల పరిధిని దాటి ఇజ్రాయెల్లోని అన్ని తరాల వారితో నిలబడి ఉన్నారు. మన మధ్య ఇక్కడ జీవించి ఉన్నవారితో పాటు చనిపోయిన వారు కూడా ఉన్నారు. సరేనా? ఆయన సమాధిలో ఉన్నవారి గురించి కూడా మాట్లాడుతున్నాడు. మిత్రులారా, మనం 5785ని ముగించే పాషాత్ నిజవిం సందేశం చాలా శక్తివంతమైన సందేశం. ఇది చాలా ముఖ్యమైన సందేశం. మీరు అంటుకట్టబడినప్పుడు, దత్తత తీసుకోబడినప్పుడు, మీరు లోపలికి వచ్చినప్పుడు మీరు మోస్తున్న బరువును మీరు అర్థం చేసుకోవాలి. అందుకే నేను ప్రజలకు చెప్తున్నాను, మీరు అనుచితంగా ప్రవర్తించేవారైతే మీ తలపై కిప్ప పెట్టుకోకపోవడమే మంచిది. మనమందరం ముందుగా ఈ విషయాలను గురించి ఆలోచించడం మంచిది. ఎందుకంటే మనం పాపం చేస్తే మరియు మనం దానిని బహిరంగంగా చేస్తే అప్పుడు మనం ప్రతి తరాన్ని కలుషితం చేసిన వారవుతాము. కానీ దీనికి విరుద్ధంగా మనం ప్రేమపూర్వక దయ, మిజ్వోట్, తోరా, గెమెనూత్ ఖసదీం వంటి పనులు చేస్తే అది సీనాయి పర్వతం వద్ద నిలబడిన తరానికి తిరిగి గౌరవం తెచ్చిన వారవుతాము. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ రోజు మీరు ఏమి చేయబోతున్నారు? మీరు ఇశ్రాయేలు సమాజముకు ఆశీర్వాదాన్ని మరియు జీవాన్ని తెచ్చేవారుతారా, లేదా శాపము మరియు మరణాన్ని ఇచ్చేవారుతారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ మాటలలో ఉంది. నీతో చెప్పిన ప్రకారముగాను, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను. రోష్ హషానాలో మన అత్యున్నతమైన ధర్మము ఏమిటి? దేవునికి మొరపెట్టి షోఫార్ ఊదడం ద్వారా ఈ సంవత్సరం మనం పగులగొట్టిన వాటిని మెరుగ్గా చేయడానికి, మనం పై మండలంలో విచ్ఛిన్నం చేసిన వాటిని మరియు క్రింది మండలంలో విచ్ఛిన్నం చేసిన వాటిని మన చర్యల ద్వారా, మన మాటల ద్వారా, మన పనుల ద్వారా, మన మిజ్వోట్ లేకపోవడం, కృప లేకపోవడం, తోరా లేకపోవడం ద్వారా జరిగిన నష్టాన్ని మరమ్మతు చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని వేడుకోవడం. ఆయన ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు, నువ్వు ఒక నిజావి. నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ముందుకు వెళ్ళు, ఇకపై పాపము చేయకు మరియు గొప్ప ఉత్సాహంతో ప్రపంచాన్ని చక్కదిద్దనం కొనసాగించు. ఇశ్రాయేలులోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనమున్న చాలా కష్ట సమయంలో మనందరికీ ఇది ఎంత మంచి వాగ్దానం. ఇది 5785లో చివరి మెకోరోత్. నూతన సంవత్సరంలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా.